హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ టాప్డ్ ద వరల్డ్స్ గ్రాఫైట్ ప్రొడక్షన్ ఇన్ 2023? 2023లో ప్రపంచంలో గ్రాఫైట్ ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? గ్రాఫైట్ ఇటీవల కాలంలో మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఈ గ్రాఫైట్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. ప్రధానంగా గ్రాఫైట్ అనేది అతి ప్రధానమైనటువంటి విద్యుత్ వాహకం. అదేవిధంగా ఎక్కువ ఉష్ణ శక్తిని కూడా తట్టుకునేటటువంటి సామర్థ్యం ఈ గ్రాఫైట్కి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటికి కూడా గ్రాఫైట్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ గ్రాఫైట్ ఉత్పత్తి అనేది ఇప్పుడు బాగా ఫెమిలియర్ అయింది. సో కాబట్టి ఈ గ్రాఫైట్ ఉత్పత్తికి సంబంధించి అడగటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రశ్న మనం చూస్తున్నాం. మరి ప్రపంచంలో గ్రాఫైట్ ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఫస్ట్ వన్ భారతదేశం, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ రష్యా. ఏదండి ప్రపంచంలో గ్రాఫైట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. ప్రపంచంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం గ్రాఫైట్లో దాదాపు 76% వరకు గ్రాఫైట్ ఒక చైనా నుంచే వస్తుంది. సో కాబట్టి గ్రాఫైట్ ఉత్పత్తిలో చైనా మొనోపలి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశం తీసుకుంటే ప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం గ్రాఫైట్లో సుమారు 0.7% మన భారతదేశంలో ఉత్పత్తి, అంటే 1% కూడా మనం లేవు. 0.7% మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మరి రష్యా తీసుకుంటే రష్యా 1% తోటి ఉంది. అంటే రష్యా మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి గ్రాఫైట్లో 1% ఉత్పత్తి చేస్తుంటే మరి మన భారతదేశం 0.7% ఉత్పత్తి చేస్తుంటే అమెరికా మనకంటే తక్కువగా దాదాపుగా ఒక 0.5% కంటే తక్కువగానే, అంటే మనకంటే చాలా తక్కువగానే ఉత్పత్తి చేస్తుంది అమెరికా. కానీ ఇందులో చైనా మొనోపలి, అంటే 76%కి పైగా గ్రాఫైట్ ఉత్పత్తి చేస్తుంది చైనా. కాబట్టి ఇప్పుడు రైట్ ఆప్షన్ చైనా. రైట్. గ్రాఫైట్ ఉత్పత్తిలో చైనా అగ్రస్థానం. గ్రాఫైట్ అధిక ఉష్ణవాహకతను మరియు అత్యధిక వేడిమిని తట్టుకోగలుగుతుంది. అంటే ఈ ఖనిజ పదార్థాలలో గ్రాఫైట్ అనేటువంటి ఖనిజం అధిక ఉష్ణవాహకతను కలిగి ఉండటమే కాకుండా అత్యధిక వేడిమిని తట్టుకోగలుగుతుంది. అందుకే దీని కందెనలు, బ్యాటరీలు, అణు రియాక్టర్లు తదితర పారిశ్రామిక అవసరాల్లో వినియోగిస్తారు. అందుకనే ఈ యొక్క లక్షణం ఉండటం వలన అధిక ఉష్ణవాహకతను అదేవిధంగా అత్యధిక వేడిమిని తట్టుకోగలదు. కాబట్టే దీనిని ప్రధానంగా కందెనలు గాను, అంటే లూబ్రికెంట్స్ గాను, అదేవిధంగా బ్యాటరీలు, అణు రియాక్టర్ల తయారీలో ఈ యొక్క తయారీ పరిశ్రమల్లో ఈ యొక్క గ్రాఫైట్ని వినియోగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో గ్రాఫైట్కు డిమాండ్ పెరుగుతూ ఉంది. మరి గ్రాఫైట్ను గనుల నుంచి తవ్వి తీయవచ్చు లేదా రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. అంటే దీనిని సహజ సిద్ధంగా కూడా తీసుకోవచ్చు. అంటే న్యాచురల్గా భూమిలో నుంచి ఖనిజ వనరులు తీసిన విధంగానే సేకరించవచ్చు గ్రాఫైట్ని, లేదా కొన్ని రసాయన చర్యలు జరిపి ఈ యొక్క గ్రాఫైట్ని తయారు చేయవచ్చు. ఇక 2023లో గ్రాఫైట్ ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. మరి ఈ డేటాని ఏ దేశం ఎక్కువగా గ్రాఫైట్ ఉత్పత్తి చేస్తుంది అనేటువంటి డేటాని ఎవరిచ్చారయ్యా అంటే USGS, అంటే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు మినరల్ కమోడిటీ సమ్మరీస్ 2024, అంటే మినరల్ కమోడిటీ సమ్మరీస్ 2024
డేటా ప్రకారం లేదా గణాంకాల ప్రకారం 2023లో వివిధ దేశాలలో ఉత్పత్తి అయినటువంటి గ్రాఫైట్ వివరాలను ఇవ్వడం జరిగింది. అందులో చైనా ఒక రకంగా మొనోపలి సాధించిందని చెప్పొచ్చు ఈ గణాంకాల ద్వారా. ఇది చూడండి, చైనా ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం గ్రాఫైట్లో 76.88% తోటి మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత మడగాస్కర్, ద్వీపదేశమైనటువంటి మడగాస్కర్ 6.25% తోటి, మొజాంబిక్ 6% తోటి, బ్రెజిల్ 4.56% తోటి, దక్షిణ కొరియా 1.69% తోటి, రష్యా 1% తోటి, మన భారతదేశం 0.72% తోటి, ఉత్తర కొరియా 0.51% తోటి, నార్వే 0.45% తోటి, టాంజానియా 0.38% తోటి ఉన్నాయి. ఇవి ప్రధానంగా ప్రపంచంలో గ్రాఫైట్ను ఉత్పత్తి చేసేటువంటి దేశాలు. కానీ ఇందులో మాత్రం మొనోపలి, ఒక్క చైనానే 76.88% గ్రాఫైట్ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఇన్సిడెంట్ వాజ్ మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అవార్డెడ్ ద కీర్తి చక్ర? ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగేటటువంటి రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్కి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా మీరు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఆంధ్రప్రదేశ్కి చెందిన మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర పురస్కారం ఏ సంఘటనకు గాను లభించింది? కీర్తి చక్ర పురస్కారం. మేబీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ యొక్క రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర అవార్డు ఏ విభాగంలో వచ్చిందనో, ఏదో ఎందుకు ఇచ్చారని చెప్పు, లేదా రామ్ గోపాల్ నాయుడుకి ఏ అవార్డు ప్రదానం చేశారనో ఇట్లా మనం అడగటం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర పురస్కారం ఏ సంఘటనకు గాను, అంటే ఈ క్రింది ఏ సంఘటనకు గాను లభించింది అంటున్నాడు. ఫస్ట్ వన్, బోర్డర్ పెట్రోలింగ్, సరిహద్దుల్లో గస్తీ నిర్వహించినందుకు గాను. సెకండ్ వన్, రిలీఫ్ ఆపరేషన్ డ్యూరింగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్నందుకు గాను. థర్డ్ వన్, ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ మిషన్, అంటే అంతర్జాతీయ శాంతి పరిరక్షణ మిషన్లో పాలు పంచుకున్నందుకు గాను. 4, ఎలిమినేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇన్ కుప్వారా డిస్టిక్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో. ఈ 4 సంఘటనల్లో ఏ సంఘటన వలన ఈ యొక్క మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర అవార్డు లభించడం జరిగింది? మరి నిన్నే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈయన అందుకోవడం జరిగింది. సో కాబట్టి బాగా వార్తల్లోకి వచ్చింది ఇవాళ. సరే, ఎందుకు వచ్చిందయ్యా అంటే మనకి 4 ఏంటండి, జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో చాకచక్యంగా ఆయన వ్యవహరించినందుకు గాను ఈ యొక్క రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర అవార్డుని ప్రదానం చేయడం జరిగింది రాష్ట్రపతి చేతుల మీదుగా. ఓకే, మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర పురస్కారం. మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర పురస్కారం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. అంటే ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగరిపెంటకు చెందినటువంటి వ్యక్తి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2025 మే 22న జరిగిన గ్యాలంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ఆయన పొందడం జరిగింది. ఇక 2023 అక్టోబర్ 26న చూడండి, ఎప్పుడు జరిగినటువంటి సంఘటన అయ్యా అంటే 2023 అక్టోబర్ 26న జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో చాకచక్యంగా వ్యవహరించినందుకు గాను రామ్ గోపాల్కు ఈ పురస్కారం దక్కింది. అంటే 2023 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదులను తుదిమెట్టించడం వలన, లేదా చాకచక్యంగా తుదిమెట్టించడంతో ఈయనకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద ఎర్త్క్వేక్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఎర్త్క్వేక్స్, భూకంపాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. భూకంపాలకు సంబంధించి ఫస్ట్ వన్, the area where an earthquake occurs is called epicenter. Right, exactly, it is right. భూకంపం ఏర్పడే ప్రాంతాన్ని భూకంప నాభి లేదా భూకంప కేంద్రం అంటారు. అంటే భూమి యొక్క అంతర్భాగంలో భూకంపం ప్రారంభమయ్యేటువంటి ప్రాంతాన్ని భూకంప నాభి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఫోకస్ అంటారు. ఈ భూకంప నాభి క్షితిజ లంబంగా భూ ఉపరితలంపై ఉన్నటువంటి దీన్నే అధికేంద్రం అంటారు.
సో ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి భూకంపం సంభవించినప్పుడు. ఇక భూకంప నాభి నుంచి తరంగాలు, పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు అనేవి భూకంపం నుంచి వివిధ దిక్కులకు ప్రసరించబడుతూ ఉంటాయి ఒక్కొక్క వేగంతో. వాటిని భూకంప తరంగాలు అంటారు, సెస్మిక్ వేవ్స్ అంటారు. పి వేవ్ ప్రైమరీ వేవ్, సెకండరీ వేవ్, టెర్షరీ వేవ్స్. ఇక భూకంపం ప్రారంభమైపోయిన భూకంప నాభి అన్నారు, రైస్ ఎగ్జాక్ట్లీ. ఇక ద ఇన్స్ట్రుమెంట్ దట్ రికార్డ్స్ ఎర్త్క్వేక్ ఈజ్ ఏ సెస్మోగ్రాఫ్. భూకంపాలను నమోదు చేసే పరికరం, భూకంపాల యొక్క నమోదు చేసేటువంటి పరికరాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. సిస్మోగ్రాఫ్ సహకారంతో భూకంపాల యొక్క తీవ్రతను రికార్డు చేస్తూ ఉంటారు. సో భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని మనకి సిస్మోగ్రాఫ్ అంటారు. ఎస్, ఇది కూడా రైట్. ఇక ద సిస్మోగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ ఎఫ్ రిక్టర్. సో సిస్మోగ్రాఫ్ను ఎవరు కనుగొన్నారయ్యా అంటే రిక్టర్ అనేటువంటి ఆయన కనుగొన్నాడు. అందుకనే దాన్ని రిక్టర్ స్కేల్ అని కూడా అంటారు. అంటే భూకంప తీవ్రతను నమోదు చేయడానికి ఉపయోగించే స్కేల్ ఏదయ్యా అంటే మనకి రిక్టర్ స్కేల్. ఎందుకంటే ఆ రిక్టర్ అని ఆయన కనుగొన్నాడు. ఏంటిదండి ఆ స్కేలు? సిస్మోగ్రాఫ్ స్కేల్. ఓకే, రైట్. డి, if the intensity is recorded as more than 7 on the Richter scale, it is called severe earthquake. Yes, this one also right. వాస్తవానికి ఈ రిక్టర్ స్కేల్ పైన 0 నుంచి 9 వరకు అంటే 10 సంఖ్యలు ఉంటాయండి. ఈ 10 సంఖ్యల్లో ఎర్త్క్వేక్ సంభవించినప్పుడు ఈ రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 7 కంటే ఎక్కువగా కనుక నమోదైతే ఆ భూకంపాన్ని అత్యంత తీవ్రమైన భూకంపంగా పేర్కొంటారు. అదే 1, 2, 3 ఉందనుకోండి, మైల్డ్ ఎర్త్క్వేక్ అనో లేదా స్మాల్ ఎర్త్క్వేక్ అని ఇట్లా పిలుస్తారు. కానీ 7 కంటే తీవ్రత ఎక్కువగా నమోదైంది అనుకోండి రిక్టర్ స్కేల్ మీద, అప్పుడు దాన్ని ప్రధాన భూకంపము అంటారు, లేదా తీవ్రమైన భూకంపము అని చెప్పి అంటారు. ఓకేనండి. సో కాబట్టి ఇది కూడా రైట్. అందుకని ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడీలు అన్నీ రైట్ కాబట్టి పైవన్నీ సరైనవే. ఓకే, రైట్. ప్రపంచంలో సంభవించిన భారీ భూకంపాలు, వాటి వివరాల గురించి చూద్దాం. ఎందుకంటే ఇది ఎవర్ గ్రీన్ టాపిక్. అటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో అడుగుతారు, లేదా జాగ్రఫీలో అడుగుతారు. ఇట్లాంటి ప్రశ్నలు ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక ఎగ్జామ్లో వస్తూనే ఉంటాయి. సో కాబట్టి అసలుకి ఇప్పటివరకు భూకంపాలు సంభవించినటువంటి సందర్భాలు, అదేవిధంగా ఆ భూకంపాల్లో సంభవించినటువంటి ప్రాణ నష్టం, ఆ దేశాలు, వాటికి సంబంధించి చెప్పుకుంటూ ఈ భూకంపానికి సంబంధించి కొన్ని ప్రాథమికమైనటువంటి టెర్మినాలజీ ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. భూమి ఉపరితలం అకస్మాత్తుగా కంపించటాన్ని భూకంపం అంటారు. అంటే భూమి యొక్క ఉపరితలం అకస్మాత్తుగా కంపించటాన్ని భూకంపం అంటారు. అకస్మాత్తుగా సంభవించడానికి కారణం ఏంటండి అంటే భూ అంతర్భాగంలో కొన్ని అలజడులు ఏర్పడి కొంత శక్తి విడుదలై, అంటే శక్తి ఉత్పత్తి అయి, ఆ శక్తి ఒక్కసారిగా భూ ఉపరితలానికి చేరి భూమి అకస్మాత్తుగా కంపించటాన్ని భూకంపం అంటారు. మరి భూగర్భంలో సంభవించే ఆకస్మిక బలాల వల్ల ఏర్పడే తరంగాల కారణంగా భూమి కంపిస్తుంది. మనం భూమి యొక్క అంతర్భాగాన్ని ఇలా తీసుకుంటే, ఎక్కడో భూమి యొక్క అంతర్భాగం, ఇది భూమి యొక్క ఉపరితలం. ఈ భూమి యొక్క ఉపరితలం కింద భాగంలో అంటే భూమి యొక్క అంతర్భాగంలో కొంత శక్తి జనిస్తుంది. అది వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల, భూ చలనాల వల్ల కావచ్చు, లేదా రేడియో ధార్మికత వలన కావచ్చు, ఏదైనా సరే భూమి యొక్క ఒత్తిడి వలన కావచ్చు, ఇలా కొంత శక్తి జనిస్తుంది భూమి యొక్క అంతర్భాగంలో. కొన్ని సందర్భాల్లో భూమి యొక్క ఉపరితలానికి ఈ శక్తి చేరుతుంది. ఎలా చేరుతుంది? ఆకస్మికంగా చేరుతుంది, ఎవరికీ తెలియదు. అలా ఆకస్మికంగా భూమి యొక్క అంతర్భాగం నుంచి శక్తి విడుదలై భూమి యొక్క ఉపరితలం కంపించటాన్నే భూకంపం అనుకున్నాం కదా. మరి భూమి యొక్క అంతర్భాగంలో శక్తి అనేది జనిస్తుంది. ఈ శక్తే ఆ భూకంపానికి కారణం అంటున్నాడు. మరి ప్రకృతి విలయాల్లో ఇది ప్రధానమైంది. ప్రకృతి విలయాల్లో ప్రధానమైంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు కూడా కలుగుతున్నాయి. అంతే కదా, ఎందుకంటే ఆకస్మికంగా వస్తుంది, ఎవరు ఊహించలేరు, ఎప్పుడు వస్తుంది, ఎక్కడొస్తుంది, ఎలా వస్తుందని తెలియదు. కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఈ భూకంపాల వల్ల ఎక్కువగా సంభవిస్తుంది. సాధారణంగా 1 నిమిషం కంటే తక్కువ వ్యవధిలో భూ ప్రకంపనలు ఉంటాయి. అంతే కదా, ఆకస్మికంగా వస్తుంది, వచ్చినా కూడా ఎంతసేపు ఉంటుందయ్యా అంటే కొన్ని సెకండ్ల టైమే ఉంటుంది. అసలు నిమిషాలు కూడా ఉండదండి, కొన్ని సెకండ్ల టైమే. 1 నిమిషం ఉందంటే చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకని కొన్ని సెకండ్ల సమయమే ఉంటుంది. ఇక భూకంపం ఏర్పడే ప్రాంతాన్ని భూకంప నాభి అన్నారు. చెప్పుకున్నాం కదా, ఇదిగో భూ అంతర్భాగంలో భూకంపం ఏర్పడినటువంటి ఈ ప్రాంతాన్ని భూకంప నాభి అన్నారు. భూకంప నాభి అన్నారు. మరి ఈ నాభికి క్షితిజ లంబంగా భూ ఉపరితలంపై ఉన్నటువంటి కొన్ని ప్రాంతాన్ని అధికేంద్రము అంటారు.
ఏపీ సెంటర్. మరి భూకంపం సంభవించినప్పుడు చాలా సందర్భాలు అడిగాడు. భూకంపం సంభవించినప్పుడు అత్యధిక తీవ్రత ఏ ప్రాంతంలో సంభవిస్తుందయ్యా అంటే అధికేంద్రంలో సంభవిస్తుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, భూకంపం వచ్చింది అనగానే ఎపి సెంటర్ ఎక్కడ నమోదైంది లేదా అధికేంద్రం ఎక్కడ నమోదైంది అంటాం. ఎందుకని ఆ అధికేంద్రం వద్దే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక అధికేంద్రం నుంచి బయటికి వెళ్ళే కొద్దీ తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది అధికేంద్రం అనుకున్నాం, ఇటువైపు వెళ్ళే కొద్ది ఇటువైపుకి వెళ్ళితే తీవ్రత తగ్గుతుంది. అర్థమైందండి. సో కాబట్టి భూకంపం సంభవించింది అన్నప్పుడు ఎపి సెంటర్ ఎక్కడ నమోదైంది అది చాలా చాలా ప్రధానమైంది. ఇక పై భాగంలో భూ ఉపరితలం మీద లంబంగా ఉండే ప్రాంతాన్ని అధికేంద్రం అంటారు. దీని నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ప్రకంపనల తీవ్రత తగ్గుతుంది. చెప్పుకున్నాం కదా, భూమి యొక్క అంతర్భాగంలో దీన్ని భూకంప నాభి అన్నారు, దీని క్షితిజ లంబంగా అధికేంద్రం అన్నారు. ఈ అధికేంద్రం నుంచి బయటికి వెళ్ళే కొద్దీ దూరంగా వెళ్ళే కొద్దీ ప్రకంపనల తీవ్రత తగ్గుతుంది అన్నారు. ఇక భారతదేశ భూ విస్తీర్ణంలో 58% భూభాగం భూకంప దుర్బలత్వంలో ఉంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణంలో 58% భూకంప తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఇక మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా సంభవిస్తుండగా తరచుగా అస్సోం, బీహార్, జమ్మూ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అంటే మన భారతదేశంలో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది మన భారతదేశంలో. అంతేకాకుండా హిమాలయాలను ఆనుకున్నటువంటి ఉత్తర మైదానాలు, ఈ గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల వరకు భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దక్కన పీఠభూమి అయినటువంటి ఈ ప్రాంతంలో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంది మన భారతదేశంలో. అందుకనే మొత్తం విస్తీర్ణంలో 58% వరకు భూకంప దుర్బలత్వం ఉంది మన దేశంలో. ఇక భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్ అంటే భూకంప లేఖిని అంటారు, సిస్మోగ్రాఫ్ అంటారు. వీటి తీవ్రతను రెక్టర్ స్కేల్తో కొలుస్తారు. భూకంపాలు నమోదు చేసేటటువంటి పరికరాన్నేమో సిస్మోగ్రాఫ్ అన్నారు. భూకంపాల యొక్క తీవ్రతను కొలిచేదాన్నేమో రెక్టర్ స్కేల్. అంటే భూకంపం యొక్క తీవ్రతను దేంతో కొలుస్తారే? రెక్టర్ స్కేల్తో కొలుస్తారు. ఎందుకని రెక్టర్ అనేటువంటి ఆయన దాన్ని కనుగొన్నాడు, అందుకని ఆ స్కేల్ని రెక్టర్ స్కేల్ అన్నారు. మరి ఈ రెక్టర్ స్కేల్ మీద 0 నుంచి 9 సంఖ్యలు ఉంటాయని, మొత్తం 10 సంఖ్యలు ఉంటాయని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక సిస్మోగ్రాఫ్ని 1935లో చార్లెస్ ఎఫ్ రిక్టర్ తయారు చేశారు. ఈ సిస్మోగ్రాఫ్ని 1935లో చార్లెస్ ఎఫ్ రిక్టర్ తయారు చేశారు. దీనిపై 0 నుంచి 9 వరకు మొత్తం 10 సంఖ్యలు ఉంటాయి. భూకంప తీవ్రత 7 కంటే ఎక్కువగా నమోదైతే దాన్ని తీవ్రమైన భూకంపంగా పేర్కొంటారు. అంటే ఈ యొక్క 0 నుంచి 9 వరకు సంఖ్యలు ఉంటే 7 వరకు భూకంప తీవ్రత కొంత తక్కువగా ఉంటుంది. 7 నుంచి భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకనే 7 కనుక నమోదైతే దాన్ని తీవ్రమైన భూకంపం అంటారు. ఇక ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలోను, 21% భూకంపాలు మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోను, ఇక మిగిలినటువంటి 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు ద లార్జెస్ట్ ఎర్త్క్వేక్స్ అక్కర్ అరౌండ్ ద పసిఫిక్ రీజియన్. ప్రధానంగా ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాలు, దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాలు, అదేవిధంగా ఆసియాలోని జపాన్ తీర ప్రాంతాలు, ఇవన్నీ కూడా భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతాలు. అందుకనే ప్రపంచంలో సంభవించే భూకంపాల్లో 68% ఈ పసిఫిక్ తీర ప్రాంతంలోనే సంభవిస్తాయి. ఇక మిగిలినటువంటి 21%, అంటే 68 పోతే ఇంకో 21% భూకంపాలు మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో సంభవిస్తాయి, మెడిటరేనియన్ సీ రీజియన్. ఇక మిగిలినటువంటి 11%, అంటే 68, 21% పోయిన తర్వాత మిగిలిన 11% భూకంపాలు ఇతర ప్రాంతాల్లో సంభవిస్తూ ఉంటాయి. మన భారతదేశంలో అంటే ఇతర ప్రాంతాల్లో సంభవిస్తుంటాయి. అయితే ప్రపంచంలో భూకంపాలు సంభవించని లేదా భూకంపాల తీవ్రత అతి తక్కువగా ఉన్నటువంటి ఖండం ఏదయ్యా అంటే ఆస్ట్రేలియా ఖండం. సో ఆస్ట్రేలియా ఖండంలో భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. ఇక చివరిగా మనం చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో ఇప్పటివరకు భూకంపాలు ప్రధానమైనటువంటి లేదా తీవ్రమైన భూకంపాలు ఎక్కడ ఎక్కువగా సంభవించాయి, ఆ భూకంపాల వలన ఎంతమంది మరణించారో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 1960 22 మే 1960లో సంభవించినటువంటి భూకంపం, ఇది చిలీ దేశంలో సంభవించింది. ప్రాంతం వాల్దివియా, చిలీలోని వాల్దివియా ప్రాంతంలో సంభవించింది. తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 9.5. చూడండి, 7 అంటేనే తీవ్రమైన భూకంపం అనుకున్నాము, ఇక్కడ 9.5 తీవ్రత నమోదైంది. ఈ సందర్భంలో మృతులు 1655 మంది మరణించడం జరిగింది. ఇక 1964 మార్చి 28 సంభవించినటువంటి భూకంపం, ఇది ఎక్కడండి? అమెరికాలోని ప్రిన్స్ విలియం సౌండ్ అనేటువంటి ప్రాంతంలో. ప్రిన్స్ విలియం సౌండ్
రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 9.2, మరణాలు 128. ఇక మరొక ప్రధానమైనది 2004 డిసెంబర్ 26న సంభవించింది. 2004 డిసెంబర్ 26న ఇది ఇండోనేషియాలోని సుమత్రా దీవి సమీపంలో లేదా సుమత్రా దీవిలో ఇది సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 9.1 తీవ్రత నమోదైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు తెలిసినటువంటి గణాంకాల ప్రకారం అత్యధిక మంది మరణాలు ఈ భూకంపం వల్లనే సంభవించింది. ఈ భూకంప సందర్భంగా సుమారు 2,27,000 మంది చనిపోవడం జరిగింది. 2,27,000 మంది చనిపోవడం జరిగింది ఈ యొక్క సుమత్రా దీవిలో. ఎప్పుడండి? 2004. ఇక 2011 మార్చి 11 జరిగిన భూకంపం జపాన్లోని సెండాయిలో జరిగింది. భూకంప తీవ్రత 9గా నమోదైంది. మృతులు 10,000 మంది. ఇక మరొక భూకంపం 2010 ఫిబ్రవరి 27న సంభవించింది. చిలీ దేశంలోని బియో ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 8.8 నమోదైంది. 521 మంది చనిపోవడం జరిగింది. ఇక మరొక భూకంపం 2008 మే 12న సంభవించింది. ఇది చైనాలోని తూర్పు సుచువాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 7.9, ఇప్పుడు 87,500 మంది చనిపోయారు. ఆ తర్వాత మన భారతదేశంలో జరిగినటువంటి అతి తీవ్రమైన భూకంపం 2001 జనవరి 26న సంభవించింది. ఇది గుజరాత్లోని భారతదేశంలో గుజరాత్లో సంభవించడం జరిగింది. రిక్టర్ స్కేల్ పైన 7.6 నమోదైంది. మరణాలు 20,000 మంది చనిపోవడం జరిగింది ఈ భూకంపం సందర్భంగా. ఇక 1999లో సంభవించిన భూకంపం ఇది తుర్కియే దేశంలోని ఇజ్మిత్లో జరిగింది. రిక్టర్ స్కేల్ పైన 7.6% నమోదైంది. మరణాలు 18,000 మంది. ఇక మరొక భూకంపం 1998లో సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో బదాఖ్షాన్ అనేటువంటి ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.6 నమోదైంది. 4,000 మంది మరణించారు. ఇక చివరిగా ఇండోనేషియాలోని జావాలో 2006లో సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రత ఉంది. అప్పుడు కూడా దాదాపు 5,700 మంది చనిపోవడం జరిగింది. సో ఇవి ఇప్పటివరకు ప్రపంచంలో సంభవించినటువంటి కొన్ని తీవ్రమైనటువంటి భూకంపాలు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పటికీ 2004 డిసెంబర్ 26న సంభవించిన ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించినటువంటి భూకంపమే ఇప్పటి వరకు సంభవించిన భూకంపాల్లో అత్యంత తీవ్రమైన భూకంపం. ఎందుకంటే 2,27,900 మంది మరణించారు ఈ భూకంపం వలన. ఓకే, థ్యాంక్ యూ.